అంబురాన్ని తాకుతాయి. ముగ్గులు, పిండి వంటలు, హరిదాసులు, కోళ్ల పందాలు, గాలిపటాలు ఇలా ఒకటా రెండా సంక్రాంతి పండుగను కలర్ఫుల్గా చేసేవి అనేకం కనిపిస్తాయి మనకి. కానీ వీటిలో ఒక్క అంశం వినోదాన్ని ప్రమాదంగా మార్చేస్తోంది. గాలిపటాన్ని రెపరెపలాడించే మాంజా మెడకు చుట్టుకుని ఉసురు తీస్తోంది. మాంజాతో ప్రమాదాలు ఈరోజు కొత్తగా జరగటం లేదు. ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధర తక్కువగా ఉండడంతో చాలామంది చైనా మాంజా వైపు మొగ్గు చూపిస్తారు. చైనా మాంజా వల్ల అనేక మంది గాయపడుతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. మనుషులే కాదు, జంతువులు, పక్షులు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా వందలాది మంది ఈ మాంజాతో అనేక ఇక్కట్లు పడుతున్నారనేది మాత్రం 100% నిజం. దీంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. చైనా మాంజాపై నిషేధం విధించింది. సింథటిక్ నైలాన్ లేదా ప్లాస్టిక్ తాడుతో తయారు చేసే ఈ చైనా మాంజాపై పొడి గాజు ముక్కలు, మెటల్ పౌడర్, ఇతర పదునైన రసాయనిక పదార్థాలతో పూత పూస్తారు. దీంతో అది కత్తి కంటే కూడా ప్రమాదకరంగా మారి సులభంగా మనుషులు గొంతులు కోసేస్తోంది. ప్రభుత్వాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. అయినా నగరాల్లో మాత్రం చైనా మాంజా అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అనేక దేశాలు నిషేధించినా తక్కువ ధరతో అందుబాటులో ఉండటం, చట్టాలు సరిగా అమలు కాకపోవడంతో సంక్రాంతి సమయంలో మాంజా అమ్మకాల వినియోగం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సంక్రాంతి వచ్చిందంటే అన్ని ప్రాంతాలు కలర్ఫుల్గా మారిపోతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పతంగుల పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇక చిన్నారులు, యువత పతంగులను ఎగరవేస్తూ ఫుల్ జోష్తో గడిపేస్తారు. కానీ గత కొంతకాలంగా ఈ జోష్లో కొన్ని విషాదాలు నెలకొంటున్నాయి. దీనికి కారణం చైనా మాంజా. దీంతో చాలా చోట్ల పండగ కాస్త విషాదంగా మారుతోంది. కత్తి కంటే పదునుగా చైనా మాంజాను తయారు చేస్తున్నారు. భారతదేశంలో తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాలు మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై నిషేధం విధించాయి. అయినా తక్కువ ధరతో లభించడంతో చట్టాల అమల్లో లోపాల వల్ల అమ్మకాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలో పోలీసులు దాడులు చేసి భారీగా మాంజాను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మాంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు చైనా మాంజాను తెప్పిస్తున్నారు. ఇండస్ట్రియల్ అవసరాల కోసం తయారు చేసే ప్రత్యేక దారాన్ని మాంజాగా ఉపయోగిస్తూ యువకులు గాలిపటాలు ఎగరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా చైనా మాంజా నిల్వ చేయడం, విక్రయించడం, వినియోగించడం నేరమని స్పష్టం చేసిన అధికారులు ఈ తరహాలో కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలియజేశారు. చైనా మాంజా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. దీని కారణంగా ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2 వీలర్స్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ పోలీసులు పలు సూచనలు చేశారు. నగర ప్రజలు కూడా చైనా మాంజా వాడకాన్ని నివారించడంలో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ-కామర్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియా వేదికగా సాగే విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచారు. ఆన్లైన్లో మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. చైనా మాంజా అమ్మకాలు జరిగితే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.